చైతన్యపురిలోని ఆర్య సమాజ్ భవనాన్ని వరద ముంచెత్తింది. డాక్టర్ కృష్ణారెడ్డి వ్యయ ప్రయాసాలు కోర్చి రచించిన దివ్యవేదవాణి గ్రంథాలు నీటిపాలయ్యాయి. దీంతో 40 లక్షల విలువైన పుస్తకాలు తడిసిపోవడంతో కృష్ణారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఇంత వరద రాలేదని, కొన్ని సంవత్సరాలుగా కష్టపడి స్వీయ రచనతో సమకూర్చిన విలువైన గ్రంథాలు తడిసిపోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నో గిన్నిస్ రికార్డులను సాధించిన గ్రంథాలు నీటితో తడవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు డాక్టర్ మరి కృష్ణారెడ్డి. మేము దిల్సుఖ్నగర్ ఆర్య సమాజాన్ని స్థాపించుకొని ఈ బాదం కాంప్లెక్స్లో ఆర్య సమాజ కేంద్రాన్ని మేము పెట్టుకున్నాము. 25-30 సంవత్సరాల నుండి దీన్ని కేంద్రంగా చేసుకొని ఆర్య సమాజం ప్రచారం చేస్తూ మహర్షి దయానంద సరస్వతి గారు సంస్కృతము హిందీ భాషలో రచించినటువంటి చతుర్వేదాలను వాటికి భాష్యాలను మేము అనేక కష్ట నష్టాలు కూర్చి ఆంధ్ర భాషలోకి అనువదించి దీని ఒక కేంద్ర స్థానంగా మేము ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దివ్యవేదం అనేటటువంటి ప్రపంచంలో అతిపెద్ద గ్రంథం మీరు ఇక్కడ చూశారు. ఇవన్నీ అవి నీళ్ళల్లో అన్నీ తడిసిపోయి మాకు చాలా అపారమైనటువంటి నష్టం జరిగింది. ఇది ప్రకృతి విలయంతో, ఇది వ్యక్తిగతంగా ఎవరు చేసినటువంటిది కాదు. కాకపోతే మాకు ఈ యొక్క వర్షం వల్ల చాలా గ్రంథాలు నీళ్ళల్లో తడిసిపోయి మాకు చాలా నష్టం వాటిల్లింది. సుమారుగా ఒక్కొక్క గ్రంథం వచ్చేసి దివ్యవేదవాణి 24,000 రూపాయలు. అలాంటివి కింది వరుసలు 2 వరుసలు మొత్తం నానిపోయినవి. ఇక్కడ లోపల ఉన్నటువంటి స్టాకులో అనుకుంటా సుమారుగా ఒక 40-50 లక్షల గ్రంథాలు నీళ్ళలో తడిసిపోయినాయండి ఇవి.